హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక దట్టమైన అడవిలో పక్షుల స్వరాలతో, పచ్చని చెట్లతో నిండిన ఒక అందమైన ప్రదేశంలో ఒక నెమలి నివసిస్తుంది. దాని పేరు మయూరి. మయూరి యొక్క ఈకలు నీలం, ఆకుపచ్చ, బంగారు రంగులతో సుందరంగా మెరుస్తూ అడవిలోని ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఈ అందాన్ని చూసి మయూరి చాలా గర్వపడేది. రోజు ఉదయం సూర్యోదయం సమయంలో దాని ఈకలను విస్తరించి ఆకాశంలోని గాలితో సహా అందరి దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసేది. అడవిలోని ఇతర పక్షులు దాని ఈకలను పొగుడుతాయి, కానీ మయూరి దాని గర్వం వల్ల వాటి మాటలను గుర్తించేది కాదు. ఒకరోజు మయూరి ఒక చిన్న చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఒక కాకిని చూసింది. కాకి యొక్క నల్లటి ఈకలు సాదాసీదాగా మెరుపు లేకుండా కనిపించాయి. మయూరి గర్వంగా నవ్వి, "ఓ కాకి, నీవు ఎంత అసహ్యంగా ఉన్నావు! నా ఈకలు చూడు, అవి ఆకాశంలోని నక్షత్రాల కంటే అందంగా ఉన్నాయి" అని ఎగతాళి చేసింది. అప్పుడు కాకి సాధారణంగా నవ్వుతూ, "మయూరి, నీ ఈకలు నిజంగా అందమైనవి కావచ్చు, కానీ నేను ఆకాశంలో ఎత్తుగా ఎక్కువ దూరం ఎగరగలను. నీవు మాత్రం నీ ఈకల బరువుతో ఎక్కువ దూరం ఎగరలేవు. అందం కంటే సామర్థ్యం గొప్పది" అని సమాధానమిచ్చింది. మయూరి కాకి మాటలను విని కోపంగా, "నా అందం నన్ను రక్షిస్తుంది, నీ సామర్థ్యం ఏం చేస్తుంది" అని అనుకొని వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత అడవిలో ఒక వేటగాడు వచ్చాడు. అతను మయూరి అందమైన ఈకలను చూసి వాటిని తన సంపదకు ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక గట్టి వలను తయారు చేసి మయూరి దగ్గరకు వెళ్ళాడు. మయూరి తన గర్వంతో వల గురించి ఆలోచించకుండా తన ఈకలను విస్తరించి నడిచేందుకు ప్రయత్నించింది. అది వలలో చిక్కుకుంది. వేటగాడు సంతోషంగా మయూరిని బంధించి దాని ఈకలను తీసేందుకు సిద్ధమైనప్పుడు అక్కడున్న కాకి ఆకాశంలో ఎగిరి వేటగాడిని గమనించి సులభంగా ఒక ఎత్తైన చెట్టు మీదకు ఎగిరిపోయింది. మయూరి వలలో చిక్కుకొని బాధపడుతూ కాకి మాటలను గుర్తు చేసుకుంది, కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వేటగాడు మయూర్ ఈకలను తీసుకువెళ్ళిపోయాడు, కానీ మయూరి ఆ రోజు నుండి బతకలేదు. అడవిలోని ఇతర పక్షులు ఈ సంఘటనను చూసి గర్వం వలన ఆపదలు వస్తాయి అని గుర్తు చేసుకున్నాయి. కాకి మాత్రం ఆకాశంలో సురక్షితంగా ఎగురుతూ తన సామర్థ్యంతో జీవించింది. ఈ కథలోని నీతి ఏంటంటే, గర్వం ఆపదలకు దారితీస్తుంది, సామర్థ్యం ఎల్లప్పుడూ అందం కంటే గొప్పది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.